హలో ఒక్కసారి చూడండి ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ చేస్తున్నాం అండ్ స్టాటిక్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అవునా. ఎస్, అయితే ఇప్పుడు మీరు చూడండి డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అవి ఎంతవరకు సరిపోతాయి? కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. మీరు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేయడానికి టైం సరిపోతుంది అవునా. సో అందుకనే మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్ తీసుకొని వస్తాం, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి విచ్ యూ ఆఫెన్ మిస్ టు రీడ్, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. డౌన్ టు ఎర్త్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరమ్మా. డైలీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఇంకే సోర్సెస్ చదవాలనేది కూడా మనం చెప్తాం. అండ్ ట్రిక్స్ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ అయినా వస్తే వాటిని లాజికల్గా ఏ విధంగా కన్క్లూషన్ చేసుకోవాలో చూస్తాము. క్లియర్? మీరు 2021 పేపర్ చూసారు కదా, ఇప్పుడు 2022 ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది? చాలా టిపికల్గా వచ్చింది. దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఒక్కసారి చూడండి, మనం అన్నీ కవర్ చేస్తూ టోటల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. క్లియర్? సో ఇక్కడ మనం ఫీజు చూడమ్మా, 10,000 ఇది కేవలం 5,000కి తీసుకొచ్చాం. అది కూడా ఆగస్ట్ 30 వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆఫర్ ఉంచడం జరిగిందమ్మా. 30th ఆగస్ట్ తర్వాత మనకి ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్తుంది. ఇనీషియల్గా ఇనాగరేషన్ ఆఫర్ తీసుకొచ్చాం అండ్ ఆ తర్వాత మళ్ళా ఇదే ఆఫర్ దీని మీద పెట్టడం అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే పెరుగుతుంది కాబట్టి చూడండి, బోత్ మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ అవుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ బేస్లో కూడా కవర్ అయినట్టు యోజన, కురుక్షేత్ర కూడా మనం చేస్తాము. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయినట్టే. క్లియర్? సో ఒకసారి చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంత తక్కువలో మీకు ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. చూస్తున్నారు కదా, డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం అండ్ మీరు పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. ఎస్, అదే మీరు క్లాస్లో కూడా జాయిన్ అయ్యి కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు కూడా ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే కాబట్టి టైం దగ్గర పడుతుందమ్మా. వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా, కేవలం 60,000కి. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్? సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్, ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553.
అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్, అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా, హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్? సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్? ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్? సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు సండే ద హిందూ అనాలిసిస్ చూద్దామా. డేట్ 28/8/2022 ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఒక్కసారి క్లారిటీగా ఆర్టికల్స్ అన్నీ నీట్గా యూపీఎస్సీ రెలవెన్సీ పాయింట్ ఆఫ్ దీంట్లో చూద్దామమ్మా. ఓకేనా? న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు నిన్న కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఏమిచ్చామో ఈరోజు డీల్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ ఏం చెప్తుంది, ఒకసారి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడమంటుంది. ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది గవర్నమెంట్ టు ప్రొక్యూర్ ఇన్ జెమ్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. అవునా? అయితే నిన్న మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. అవునా? ఎస్, అందులో ఈ ప్రావిజన్ అనేది ఉంది. ఇట్ ఈజ్ మ్యాండేటరీ, గవర్నమెంట్కి ఖచ్చితంగా దీంట్లో ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటమ్మా? కొనవడం. ప్రొక్యూర్ అంటే పర్చేజ్, కొనడాన్ని ప్రొక్యూర్మెంట్ అని అంటాము. క్లియర్? సో దాంట్లో క్లియర్గా ఇస్తున్నారు అవును అని. ఎస్. అండ్ నెక్స్ట్, ఎంఎస్ఎంఈస్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రొక్యూర్మెంట్ మెథడ్. ఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి, ఎంఎస్ఎంఈస్కి చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ ఎవరమ్మా? ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. వీళ్ళే సెల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది ఎక్కువ. సో ఈ స్టేట్మెంట్ కూడా చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఉండి జెమ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ పోర్టల్ ఈజ్ ఆల్సో ది నేషనల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. ఎస్, దీన్ని నేషనల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ కూడా అంటారు. క్లియర్? సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్టే. ఆన్సర్ ఈజ్ డి, ఆల్ ది అబౌవ్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని 1 and 2 ఓన్లీ 3, 2 and 3 ఇవ్వడం జరిగింది. బట్ మీకు ఎప్పుడైతే క్లియర్గా ఇది ఒక నేషనల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ అని, ఇది మ్యాండేటరీ ఫర్ ది గవర్నమెంట్ అని ఇటువంటి లాజికల్ పాయింట్స్ తెలుస్తాయో అప్పుడే మీరు దీనికి ఆన్సర్స్ అనేవి పెట్టగలరు. క్లియర్? సో చూసారు కదమ్మా. సో నీట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇలానే డైలీ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డైలీ బేసిస్ మీద మన డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఆ క్లాస్లో మనం క్వశ్చన్ ప్యాటర్న్లో డిస్కస్ చేసుకుంటామా. క్లియర్? సో క్వశ్చన్స్ అనేవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన ఇటువంటి క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వచ్చినప్పుడు కూడా మీరు హ్యాపీగా వాటిని ఆన్సర్ చేసుకోగలరు. క్లియర్? సో అందుకనే వెంటనే ఈ కోర్స్ ఒక్కసారి చూడండి అమ్మా. క్లియర్? ఎస్. సో ఈరోజు ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్ చూడండి. నీడ్ టు డైవర్సిఫై అగ్రికల్చర్ టువర్డ్స్ ది పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్స్. క్లియర్? సో ఇది ఒక మినిస్టర్ ఇస్తున్న స్టేట్మెంట్. ఇది ఇంపార్టెన్స్ ఏంటి అనేది టోటల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్, ఇంప్రూవింగ్ యాక్సెస్ టు యాంటీబయాటిక్స్ త్రూ ఇన్నోవేషన్. క్లియర్? యాంటీబయోటిక్స్ అంటే ఏంటి, దేని గురించి ఉపయోగిస్తారు అంతా కూడా చూద్దాం మనం. క్లియర్? ఎస్. రష్యా బ్లాక్స్ అగ్రిమెంట్ ఆన్ యుఎన్ న్యూక్లియర్ ట్రీటీ. ఆ న్యూక్లియర్ ట్రీటీ ఏంటి, రష్యా ఎందుకు బ్లాక్ చేసింది అంతా కూడా చూద్దాం. నెక్స్ట్, సింగిల్ బ్రాండ్ టు హెల్ప్
కట్ ఫెర్టిలైజర్స్ కాస్ట్. క్లియర్, ఫెర్టిలైజర్స్ కాస్ట్ అనేది తగ్గడానికి సింగిల్ బ్రాండ్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది అంటున్నారు. సో చూద్దాం అది కూడా. అండ్ నెక్స్ట్, ఆర్మీ పుషెస్ న్యూ ట్యాంక్ అండ్ ఆర్మర్డ్ క్యారియర్ ప్రాజెక్ట్స్. క్లియర్, ఆర్మీ కొత్త ట్యాంక్స్కి ఆర్మర్డ్ క్యారియర్ ప్రాజెక్ట్స్కి ఇంపార్టెన్స్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్, ఈజ్ దేర్ క్లారిటీ ఆన్ పెగాసస్ మాల్వేర్ రిపోర్ట్. క్లియర్, సో పెగాసస్ అనే మాల్వేర్ ఇండియాలో ఉందో లేదో చూడమని జ్యుడిషియల్ ఒక టెక్నికల్ కమిటీని వేయడం జరిగింది. దాని రిపోర్ట్ రీసెంట్గా రావడం జరిగింది. క్లియర్, సో దాని గురించి మనకి ఒక ఆర్టికల్ కూడా కవర్ చేయడం జరిగింది. అది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. క్లియర్, ఎస్, ఇదేనమ్మా ఆర్టికల్. చూడండి, ఫస్ట్ది, నీడ్ టు డైవర్సిఫై అగ్రికల్చర్ టువర్డ్స్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్. ఎవరు చెప్తున్నారమ్మా? మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. క్లియర్, ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్, ఎకానమీలోని అండ్ మళ్ళీ అదే GS3లో ఎన్విరాన్మెంట్కి కూడా సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. క్లియర్, సో ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ రెండు ఆర్టికల్స్కి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా ఇది చూడమ్మా. నితిన్ గడ్కరీ గారు ఏమంటున్నారంటే, ఇండియాలో అగ్రికల్చర్ అనేది ప్రొడక్షన్ బాగుంది. సో ఎక్స్ట్రా ప్రొడక్షన్ అవ్వడం వలన ఫార్మర్స్కి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్మర్స్కి లాసెస్ రావద్దు అనుకుంటే మనం ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్లోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫార్మర్స్ జనరల్గా ఏం చేస్తారు? ప్రొడక్షన్తో వాళ్ళ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ 10 kgs ప్రొడ్యూస్ చేశాడు అనుకోండి, లైక్ టొమాటోస్. 10 kgs ప్రొడ్యూస్ చేస్తే అతనికి 100 రూపీస్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైం ఏమనుకుంటాడు? అయితే 20 kgs ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాడు. సో 20 kgs ప్రొడ్యూస్ చేస్తే 200 వచ్చింది. అందుకని నెక్స్ట్ టైం 40 kgs తయారు చేశాడు. 40 kgs టొమాటోస్ కష్టపడి పండించాడు. అయితే ఇన్కమ్ మాత్రం రాలేదు. ఎందుకు సార్ రాలేదు అంటే, మార్కెట్లో డిమాండ్ కేవలం 25 kgsకే ఉంది. అది ఫార్మర్కి తెలియక ఏం చేశాడు? 40 kgs ప్రొడ్యూస్ చేయడంతో ఈ 15 kgsకి లాస్ అనేది వచ్చింది. క్లియర్, అంటే ఏమవుతుంది? ఫార్మర్ చూడమ్మా, 25 kgsకి అతనికి కేజీకి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తే అది 2500 అయింది. బట్ ఈ 15 kgsకి లాస్ ఎంత వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 రూపీస్ అనుకోండి, లాస్ -1500. అంటే ఓవరాల్గా ఒక 10 kgs ప్రొడ్యూస్ చేస్తే ఎంత వస్తుందో అంత మాత్రమే ఫార్మర్స్కి వస్తుంది. క్లియర్, సో అయితే దిస్ ఈజ్ ఫైన్. 250 and 150 ఏదైనా కూడా అర్థమవుతుంది కదమ్మా. అయితే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం అబ్జర్వ్ చేయాలి? ఫార్మర్స్కి లాస్ అనేది వస్తుంది అని చూస్తున్నాం, అవునా? సో ఫార్మర్కి కష్టపడితే ఇక్కడ లాస్ వస్తుంది. ఎందుకంటే అతని ఎక్స్ట్రా ప్రొడక్షన్ని అతనికి ఏం చెయ్యాలో తెలీదు. సార్ ఎందుకు సార్ లాస్ కమ్మాడు అంటే, ఎప్పుడైనా మార్కెట్లో సప్లై పెరిగి డిమాండ్ అంతే ఉంది అంటే ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళడంతో ఫార్మర్కి లాస్ వచ్చిందనమాట. అలా లాస్ రావద్దు అనుకుంటే మనకున్న ఆప్షన్ ఏంటి? ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? ఎనర్జీ సెక్టార్ కింద యూజ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది మనం ఒక బయోగ్యాస్ ప్రొడక్షన్లో యూజ్ చేసుకుంటే ఫార్మర్కి లాస్ రాదు. దాన్నే ఎగ్జాంపుల్ కింద ఇక్కడ నితిన్ గడ్కరీ గారు ఇస్తున్నారనమాట. ఏమని? ఇండియాలో షుగర్ ప్రొడక్షన్, క్లియర్ చూడండి ఒకసారి, ఇండియాలో షుగర్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది డిమాండ్ కన్నా. డిమాండ్ 280 lakh tons. క్లియర్, 280 lakh tons ఇండియాలో డిమాండ్ ఉంది. సప్లై ఎంత ఉందంట? 360
lakh టన్స్ ఉంది. అంటే ఎక్స్ట్రా 80 lakh టన్ ఉంది. ఈ ఎక్స్ట్రా 80 lakh టన్ని మనం నీట్గా ఉపయోగించుకోకపోతే ఫార్మర్స్కి, షుగర్ కేన్ ఫార్మర్స్కి లాసెస్ వస్తాయి. సరే, అయితే ఇతను ఆప్షన్ ఏం చెప్తున్నారు, ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇది దీనితో ఎథనాల్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తున్నారు. సార్, ఎథనాల్ అంటే ఏంటి? ఎథనాల్ అనేది ఒక జనరల్గా వెహికల్స్కి పెట్రోల్తో కలిపి యూజ్ చేస్తారమ్మా. అంటే ఇది దీనికి బర్నింగ్ చేసే ఎఫిషియన్సీ కెపాసిటీ ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం E10 ప్రోగ్రామ్ అనేది మనకు ఉంటుంది. అండర్ E10 90% పెట్రోల్తో 10% ఎథనాల్ కలిపితే వెహికల్ అనేది ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. వెహికల్ నుంచి వచ్చే ఎమిషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి అంత ఎక్కువ ఇంపాక్ట్ కావు అండ్ ఫార్మర్స్కి కూడా లాస్ రాకుండా అవుతుందన్నమాట. క్లియర్? సో 90% పెట్రోల్ అండ్ 10% ఎథనాల్ అనేది చాలా మంచిది అని చెప్తున్నారు. ఎందుకంట ఇండియాలో మనం ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంపోర్ట్స్కి చూడమ్మా, గుర్తుంచుకోండి, ఇండియాలో ఎంత డిమాండ్ ఉందో 85% ఆఫ్ పెట్రోల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మన ఇంపోర్ట్లో హయ్యెస్ట్ బిల్ అదే. క్లియర్? ఇతను ఏం చెప్తున్నారు, పెట్రోలియం ఇంపోర్ట్స్ వలన మనం ప్రతి సంవత్సరం దాదాపుగా 15 లక్షల కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎవ్రీ ఇయర్ 15 lakh crore మనకి ఫారెన్ కరెన్సీ కేవలం పెట్రోల్ ఇంపోర్ట్ వల్ల పోతుంది. అదే లోకల్లీ ప్రొడ్యూస్డ్ ఎథనాల్ చేసుకున్నామంటే 10% కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్యాలిక్యులేషన్లో చూసుకున్నా 1.5 lakh crore తగ్గుతుంది. క్లియర్? అంటే ఈ 1.5 lakh crores కేవలం ఎథనాల్ వల్ల మిగులుతుంది. అంటే ఇది మళ్ళీ ప్రజలకే వెల్ఫేర్ స్కీమ్స్లో వెళ్తుంది కదా అని గడ్కరీ గారు చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, నీడ్ టు డైవర్సిఫై అగ్రికల్చర్ టువర్డ్స్ పవర్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ అని అంటున్నారు. సో ఒక్కసారి అలా మనం ఎథనాల్ వైపు వెళితే మనకి బెనిఫిట్స్ ఏముంటాయో ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్కి ఎడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఫార్మర్స్కి ఎడిషనల్ ఇన్కమ్ ఏ విధంగా సార్? షుగర్ కేన్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయ్యి మార్కెట్లో డిమాండ్ లేకపోతే దాన్ని తీసుకువెళ్ళి ఎవరైతే ఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి సేల్ చేసేస్తారు. అలా సేల్ చేయడం వలన ఫార్మర్స్కి లాస్ రాదు, ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్కమే వస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో, క్లియర్, ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి పెట్రోల్ గురించి వెళ్ళడం తగ్గుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదమ్మా, 15 లక్షల కోట్లు ఖర్చు అయ్యేది 10% సేవ్ చేసిన 1.5 lakh crore వర్త్ ఫారెన్ కరెన్సీ అనేది బయటికి వెళ్ళదు. అది ఇండియాలోనే వేరియస్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కింద వెళ్తుంది అండ్ గవర్నమెంట్కి మిగిలిన అమౌంట్లో ఖచ్చితంగా మళ్ళీ ఫార్మర్స్కి అండ్ మిగిలిన వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్కే కదా ఖర్చు చేస్తారు అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మరొకటి గుర్తుంచుకోండి, ఇది ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. ఎథనాల్ అనేది ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. అంటే సార్ ఎథనాల్ యూజ్ చేస్తే వెహికల్ నుంచి అసలు కార్బన్ డైఆక్సైడ్స్ అవి రిలీజ్ అవ్వవా? నో. ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ నా మీనింగ్ ఏంటి అంటే ఎథనాల్ వలన మనం నెట్ జీరోకి వెళ్తాము. సార్ నెట్ జీరోకి వెళ్ళడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం జనరల్గా ఒక ఫార్మర్ ఉన్నాడు. ఒక ఫార్మర్ ఏం చేశాడు? ఎథనాల్ ప్రొడ్యూస్ చేశాడు. ఎంత అంటే 100 షుగర్ కేన్స్ యూస్ చేసి షుగర్ తయారు చేశాడు. ఎంత షుగర్ తయారు చేశాడు? 10 kgs షుగర్ తయారు చేశాడు. ఆ 10 kgs షుగర్తో 1 లీటర్ ఆఫ్ ఎథనాల్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ కింద. క్లియర్? 1 ఎథనాల్ వస్తే ఈ ఎథనాల్ని వెహికల్లో యూజ్ చేయడం వలన ఈ వెహికల్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత రిలీజ్ చేసింది? 1 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. అర్థమైందమ్మా? మనకి ఒక ఫార్మర్
హండ్రెడ్ షుగర్ కేన్స్తో 10 kg షుగర్ తయారు చేశాడు. ఆ 10 kg షుగర్తో 1 లీటర్ ఎథనాల్ తయారు చేశాడు. ఆ 1 లీటర్ ఎథనాల్ వెహికల్లో యూజ్ చేస్తే వెహికల్ మూమెంట్ అయిన తర్వాత 1 kg కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. ఓకేనా? ఎస్. అయితే మళ్ళీ సేమ్ ఫార్మర్ ఏం చేస్తాడు, తన క్రాప్కి వెళ్ళి మళ్ళా 100 షుగర్ కేన్స్ని వేస్తాడు. అవునా? మళ్ళా 100 షుగర్ కేన్స్ని ప్రొడక్షన్ చెయ్యాలి కదా అని వేస్తాడు. ఈ 100 షుగర్ కేన్స్ కూడా గ్రో అవుతాయి. అవునా? ఇవి గ్రో అయ్యి ఏం చేస్తాయి, గ్రో అయినప్పుడు ఇవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. మీకు తెలుసు కదమ్మా, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని వీళ్ళు గ్రో అవుతారు. అవునా? ప్లాంట్స్ అవి. క్లియర్? సో అయితే ఇది ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందంట, 1 kg కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని 100 షుగర్ కేన్స్ పెద్దవవుతాయి. అంటే మీరు ఇక్కడ చూసారమ్మా, ఎథనాల్ వల్ల వచ్చిన ఎమిషన్స్ అనేవి మళ్ళీ అదే షుగర్ కేన్ ప్రొడక్షన్లో యూజ్ అయిపోతుంది. దీన్నే నెట్ జీరో అని అంటాం. అదే అంటే ఇది ఎన్విరాన్మెంటల్గా లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ అనేది చేస్తుంది. ఎవరికి బెనిఫిట్ చేస్తుంది? ఫార్మర్స్కి బెనిఫిట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ చేస్తుంది, మన ఫారెన్ కరెన్సీకి బెనిఫిట్ చేస్తుంది, మన గవర్నమెంట్కి బెనిఫిట్ చేస్తుంది, మన హెల్త్కి బెనిఫిట్ చేస్తుంది, అండ్ ఈవెన్ జనరల్గా వెహికల్ యొక్క ఎఫిషియన్సీ పెరగడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అంటే బోత్ కన్జ్యూమర్ అందరికీ కూడా చాలా బెనిఫిట్ అని మనం చూస్తాము. క్లియర్? సో అందుకని గడ్కరీ గారు ఎథనాల్ అనేది పెంచాలి, పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ దీని వైపుగా వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇతను ఇంకా ఏం చెప్తున్నారు, ఇండియాలో 65 to 70% పాపులేషన్ చాలామంది ఫార్మర్సే ఉన్నారు. ఈ ఫార్మర్స్ ఎంతమంది డిపెండ్ అవుతున్నా కూడా దీని గ్రోత్ రేట్ కేవలం 12% గ్రోత్ రేట్ ఉంది. క్లియర్? సో అయితే ఈ గ్రోత్ రేట్ అనేది సరిపోదు. ఈ గ్రోత్ రేట్ ఇంకా పెరిగితేనే ఆ 70% ఫార్మర్స్కి బెనిఫిట్ వస్తుంది. అలా పెరగాలి అంటే అర్థం ఏంటి, ఈ సప్లై పెంచాలి. ఫార్మర్స్ సప్లై పెంచితే మార్కెట్లో ప్రొడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది. సో ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏమని చెప్తున్నారు, ఎప్పుడైతే మనం ఈ ఎథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తామో అప్పుడు ఫార్మర్స్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది లాంగ్ టైంలో మంచిది అండ్ గ్రోత్ రేట్స్ కూడా అగ్రికల్చర్లో పెరుగుతాయి. అంటే ఇండియాలో 65% డిపెండ్ అవుతున్నందుకు అది ఎక్కువ ఇన్కమ్ ఫార్మర్స్కి ఇస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని ఇవన్నీ కూడా చెయ్యాలి అంటున్నారు. ఎక్కడ చెప్తున్నారు, రీసెంట్గా అతను ఒక మీటింగ్కి, దట్ మీటింగ్ ఈజ్ ఆన్ కో జనరేషన్, ఆ మీటింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ ప్రొడక్షన్స్ అనేవి చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే కో జనరేషన్ అంటే ఏంటి సార్, ఇది కూడా ఒక ఎన్విరాన్మెంటల్ టర్మ్ అమ్మ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కో జనరేషన్ మనం ఏం చేస్తామంటే ఎట్ ఏ టైం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాము. క్లియర్? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం అండ్ దాంతో హీట్ ఎనర్జీ కూడా ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కో జనరేషన్ అనేది ఎక్కువ యూరోపియన్ కంట్రీస్లో యూజ్ చేస్తారు. అంటే చూడండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ నుంచి పిప్ వస్తుంది. అవునా? దాన్నే బగాస్ అని అంటాము. అవునా? ఈ బగాస్తో జనరల్గా ఏంటి, ఎథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఆర్ ఈ బగాస్ని బర్న్ చేస్తున్నప్పుడు మనం స్టీమ్తో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ స్టీమ్ వస్తుంది కదమ్మా, ఆ స్టీమ్ హీట్ ఎనర్జీగా ఉంటుంది. ఈ స్టీమ్ని అక్కడ ఫారెన్ కంట్రీస్లో లైక్ కోల్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడ ప్రతి హౌస్కి సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి ఇంట్లో ఏసీ ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి ఒక స్పెషల్ ఎక్విప్డ్ మిషన్స్ ఉంటాయి హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి. సో ఆ స్టీమ్ అనేది హౌసెస్కి సప్లై చేయడం వలన హౌసెస్ వాళ్ళు హీట్ ఎనర్జీగా దాన్ని యూజ్ చేసుకుంటారు.
అంటే సేమ్ ప్రోడక్ట్ వలన డబుల్ బెనిఫిట్ వస్తుంది. డబుల్ బెనిఫిట్ వలన ఫార్మర్స్కి కూడా డబల్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. క్లియర్? అంటే అటువంటి కోజనరేషన్ టెక్నిక్ అనేది ఇండియాలో కూడా యూజ్ చేయాలి. అయితే సార్ ఇక్కడ ఫ్యామిలీస్కి అవసరం లేదు కదా హౌసెస్లో అంటే, ఎస్, హౌసెస్లో హీట్ అవసరం లేదు. బట్ హీట్ ఎనర్జీ అనేది ఏ ఇండస్ట్రీకి కావాలో ఆ ఇండస్ట్రీస్కి ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మనం బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ఎనర్జీ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకా అతను హీ స్ట్రెస్సింగ్ ఆన్ ఎథనాల్. ఎథనాల్తో మనం లాంగ్ టర్మ్లో ఎలక్ట్రిసిటీ తయారు చేసే ప్లాంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. అండ్ ఎథనాల్తో కేవలం వెహికల్స్ నడవడానికి మాత్రమే కాదు, ఆ సేమ్ ఎథనాల్ యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎలక్ట్రిసిటీ వల్ల మనకి ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా, కోజనరేషన్ అంటే కూడా అర్థమైంది కదా. ఇక్కడ బెగస్ అని రాశాను అంటే ఇది షుగర్ కేన్ యొక్క పిప్పి. క్లియర్? షుగర్ కేన్ని షుగర్ కింద తయారు చేసిన తర్వాత ఉండే వేస్ట్ ప్రోడక్ట్తో మనం ఎలక్ట్రిసిటీ ప్లస్ స్టీమ్ తయారు చేస్తుంటే ఆ ఎలక్ట్రిసిటీ యూస్ చేస్తాము అండ్ ఆ స్టీమ్తో హౌస్ని హీట్గా చేస్తామన్నమాట. క్లియర్? అర్థమైందా? సో దీంతో ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ఎనర్జీ రెండు కూడా అవుతున్నాయి. క్లియర్? సో అర్థమైంది కదమ్మా, ఎక్కడ ఏవి గుర్తుంచుకోవాలో అన్నీ నీట్గా చెప్పడం జరిగింది. క్లారిటీగా ఆర్టికల్ అంతా గుర్తుంచుకున్నామా. ఫైన్. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామమ్మా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ September 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 per monthతో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th August వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకుందాము. ఈ ఆర్టికల్ చూడమా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇంప్రూవింగ్ యాక్సెస్ టు యాంటీబయోటిక్స్ త్రూ ఇన్నోవేషన్. క్లియర్? సో ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్, GS3లో మనకి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. క్లియర్? ఆ రెండిటికి కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఇక్కడ చూడండి, యాంటీబయోటిక్స్ని మనం కొత్త ఇన్నోవేషన్స్తోనే సాల్వ్ చేయగలము, అంటే ప్రాబ్లమ్స్ని డిసీజెస్ని సాల్వ్ చేయగలము అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంటీబయోటిక్స్ అంటే ఏంటో తెలిస్తే దాంట్లో వచ్చిన ఇష్యూస్ ఏంటి
అండ్ ఆ ఇష్యూస్ని మనం కొత్త ఇన్నోవేటివ్ మెషర్స్తో ఏ విధంగా సాల్వ్ చేయగలము అని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడమ్మా, ద మీనింగ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. క్లియర్? యాంటీబయోటిక్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇది ఒక యాంటీ మైక్రోబియల్ డ్రగ్. ఓకే, అంటే మైక్రోబ్స్కి యాంటీగా ఆపోజిట్గా ఫైట్ చేసే డ్రగ్స్ని యాంటీబయోటిక్స్ అని అంటాము. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారు సార్, ఎక్కడి నుంచి తయారు చేస్తారు సార్ అంటే ఇది ఒక ఫంగస్ నుంచి కానీ ఆర్ ఒక కొంత సాయిల్ బ్యాక్టీరియా నుంచి కానీ దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఫంగస్ నుంచి, సాయిల్ బ్యాక్టీరియాస్ నుంచి యాంటీబయోటిక్స్ని జనరల్గా తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకసారి చూడమ్మా, ఈ యాంటీబయోటిక్స్ అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ మెయిన్లీ బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండమ్మా, కేవలం అంటే కేవలం బ్యాక్టీరియాకి ఆపోజిట్గా మాత్రమే యాంటీబయోటిక్స్ పనిచేస్తాయి. మీకు ఇది వైరసెస్కి ఆపోజిట్గా ఇది అసలు పని చెయ్యదమ్మా. యాంటీబయోటిక్స్ అనేది కేవలం బ్యాక్టీరియాకి మాత్రమే యూజ్ అవుతుంది, వైరస్లకి యూజ్ అవ్వదు. అందుకనే మీరు ఒక్కసారి చూడమ్మా, జనరల్గా హాస్పిటల్కి వెళ్తే కోల్డ్ కానీ కఫ్ కానీ చూడమ్మా, ఇప్పుడు కోల్డ్ ఫ్లూస్ అనేవి వైరసెస్తో వస్తాయి. మీకు హాస్పిటల్కి వెళ్తే టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వడానికి మీకు యాంటీబయోటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ యాంటీబయోటిక్స్ అనేవి మీ వైరసెస్ని అసలు అవి తగ్గించలేవు, అంటే మీ కోల్డ్ని అసలు తగ్గించలేవు. టెంపరీగా రిలీఫ్ ఇవ్వగలదు తప్ప ఆ వైరస్ని కంట్రోల్ చేయడానికి ఈ యాంటీబయోటిక్స్ సరిపోవు. బట్ డాక్టర్స్ ఏం చేస్తారు, పవర్ఫుల్ డ్రగ్స్ అనేవి ఇచ్చేయడం జరుగుతుంది. క్లియర్? బట్ దాని వలన వైరస్కి ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు. సో వైరల్ డిసీజెస్కి ఎప్పుడూ కూడా డాక్టర్స్ రికమెండ్ చేసిన యాంటీబయోటిక్స్ని తీసుకోకండి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా. క్లియర్? సో తెలియని వాళ్ళే ఇలా ఇస్తారు తప్ప తెలిసిన డాక్టర్స్ అయితే మాత్రం ఇట్లాంటివి ప్రిస్క్రైబ్ చేయరు. సో దాంతో జాగ్రత్తగా ఉండండి. అయితే యాంటీబయోటిక్స్ గురించి మనం ఇది చూస్తాం. అయితే వరల్డ్లో ఫస్ట్ టైం యాంటీబయోటిక్స్ ఎవరు కనిపెట్టారు? దట్ ఈజ్ వెరీ గుడ్, దట్ ఈజ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. క్లియర్? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇతను కనిపెట్టింది ఏంటి? ఇతను కనిపెట్టింది పెన్సిలిన్ ఇంజెక్షన్. క్లియర్? అవునా? పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్స్ని ఇతను కనిపెట్టడం జరిగింది. సో దీంతో అప్పట్లో ఉన్న బ్యాక్టీరియల్ డిసీజ్ అనేవి తగ్గడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇతను ఏం చెప్తున్నారు, ఇది ఒక యాక్సిడెంటల్ యాంటీబయోటిక్. ఎందుకు? నేను పెన్సిలియం నొటాటమ్. క్లియర్? ఒకసారి చూడండి, పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈ ఫంగస్ నుంచి కొంత ఎక్స్ట్రాక్షన్స్ తీసుకొని ఈ పెన్సిలిన్ని కనిపెట్టడం జరిగింది. అండ్ ఇది బ్యాక్టీరియాకి ఆపోజిట్గా చాలా వరకు ఫైట్ చేస్తుంది. క్లియర్? సో అంటే ఇక్కడ మనం ముందుగా చూసుకున్నామా, ఇది ఒక యాంటీ మైక్రోబియల్ డ్రగ్, ఇది ఒక ఫంగస్తో సాయిల్ బ్యాక్టీరియా నుంచి తయారు చేయడం జరుగుతుందని. అయితే ఫస్ట్ పెన్సిలిన్ యాంటీబయోటిక్ అనేది ఫంగస్తోనే తయారవడం జరిగిందనమాట. క్లియర్? ఒక టైప్ ఆఫ్ మౌల్డ్ ఆర్ ఫంగస్ అని అంటారు. రెండు టర్మ్స్ కూడా సేమ్ అనమాట. క్లియర్? సో దాని వలన మనం ఫస్ట్ యాంటీబయోటిక్స్ హ్యూమన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ యాంటీబయోటిక్స్ అనేవి చాలా డేంజర్ అనమాట. ఎందుకు సార్ డేంజర్ అంటే, మీరు కంటిన్యూస్గా ఇష్టం వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ని యూజ్ చేస్తున్నారు అంటే మీ బాడీ ఆ డిసీజ్ని కంట్రోల్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే వాడు 3 ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన చోట 10 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఎందుకు? జనరల్గా ఎథికల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో పేషెంట్స్కి ఇబ్బంది కాకూడదు అని వాళ్ళు కమర్షియల్ మోటోతో ఉండరమ్మా. కేవలం పేషెంట్ యొక్క హెల్త్ గురించి మాత్రమే చూస్తారు. అలాంటి వాళ్ళు కేవలం ఆ 3 ట్యాబ్లెట్స్ మాత్రమే రాస్తారు. బట్ కమర్షియల్ మోటోతో డాక్టర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు 10 ట్యాబ్లెట్స్ రాసి మీ ప్రాబ్లమ్ని ప్రాఫిట్ చేసుకోవాలని చూస్తారు, అవునా? సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మీరు 10 ట్యాబ్లెట్స్ ఒక డిసీజ్, లెట్స్ టేక్ ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఆ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నాం. అయితే అవసరం లేకున్నా ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ అనేవి వేయడం వలన ఈ బ్యాక్టీరియా ఫైటింగ్ మెకానిజంని స్టార్ట్ చేస్తుంది కదా, ఇనీషియల్గా ఓడిపోతుంది. ఎందుకంటే ఆ డ్రగ్స్ అనేవి ప్యూర్లీ దీంతో ఫైట్ చేయడానికే తయారు చేశారు కాబట్టి, అవునా? సో అయితే ఈ ఫైటింగ్ మెకానిజం అలా కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ కూడా వేస్తున్నారంటే దానికి ఆ ఫైటింగ్ టెక్నిక్ అనేది తెలిసిపోతుంది. ఎందుకు? డ్రగ్స్ సేమ్ మెథడ్ ఆఫ్ ఫైటింగ్ మెకానిజం చేస్తాయి కాబట్టి బ్యాక్టీరియాకి ఫైటింగ్ మెకానిజం తెలిసిపోతే దాన్ని ఈజీగా బ్రేక్ చేస్తుంది. క్లియర్? అర్థమవుతుందా? ఇంకా ఆ బ్యాక్టీరియా గుర్తుంచుకుంటుంది అనమాట. అందుకనే ఇట్ ఈజ్ అడ్వైజబుల్ దట్ ఏంటి అంటే అవసరం ఎంతవరకు ట్యాబ్లెట్స్ అంతవరకు మాత్రమే వేయాలి తప్ప ఎక్సెస్ ట్యాబ్లెట్స్ అనేవి డాక్టర్ ఇచ్చినా వేయకూడదు. క్లియర్? సో అండ్ ఆన్ దట్ కండిషన్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మాత్రమే, అదే సీరియస్ హార్మ్ఫుల్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం డాక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రిస్క్రిప్షన్స్ని ఫాలో అవ్వడమే మంచిది. బట్ కామన్ కోల్డ్ కానీ కఫ్ కానీ వచ్చినప్పుడు డాక్టర్స్ ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు రెడ్యూస్ ఇట్ న్యాచురల్లీ. క్లియర్? సో అటువంటి వాటికి ఇలా యాంటీబయోటిక్స్ వేసి డ్రగ్స్ని ఫైటింగ్ మెకానిజం పెంచి డ్రగ్స్ని ఇమ్యూనిటీ పెంచకూడదు. క్లియర్? సో జనరల్గా ఏమవుతుందంటే డ్రగ్ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుంది. క్లియర్? అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఈ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్యాక్టీరియల్ ఏ విధంగా ఫార్మ్ అవుతుంది, ఏఎంఆర్గా తయారైపోతుంది. అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. అంటే మీరు మైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఇస్తున్నారో దానికి నేను రెసిస్టెంట్గా తయారవుతున్నాను. క్లియర్? అంటే మీ డ్రగ్స్ ఇంకా నన్ను ఏమీ చెయ్యవు అని. క్లియర్? అలా అయితే పవర్ఫుల్ ఎవరవుతున్నారు, ఈ బ్యాక్టీరియాస్ పవర్ఫుల్ అయిపోతున్నాయి. మన మెడిసిన్స్ వాటితో కనీసం కంపీట్ కూడా చెయ్యలేవు. క్లియర్? సో అందుకనే జనరల్గా ఏమిస్తున్నారు, ఫస్ట్ లైన్, దీన్ని ఫస్ట్ లైన్ ఏఎంఆర్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఈ డ్రగ్స్ అనేవి ఉన్న బ్యాక్టీరియాని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. సో దాంతో మనం సెకండ్ లైన్ ఏఎంఆర్ యాంటీబయోటిక్స్ ఇస్తాము. అంటే ఏవైతే ఫస్ట్ లైన్లో ఉన్నాయో వాటిని సెకండ్ లైన్లో యూజ్ చేయడానికి కొత్త డ్రగ్స్ యూస్తాం. ఎక్కడ కూడా అవ్వకపోతే నెక్స్ట్ ఫైనల్ దట్ ఈజ్ థర్డ్ లైన్ ఏఎంఆర్ డ్రగ్స్ అంటాం. అంటే థర్డ్ లైన్లో కూడా అవ్వలేదంటే ఇంకా ఏమీ చేయడానికి లేదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఈ థర్డ్ లైన్ ఏఎంఆర్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కింద యూజ్ చేయమంటారు. ఎందుకంటే ఆ డ్రగ్స్ అనేవి చాలా డేంజర్. ఆ డ్రగ్స్ వలన బాడీస్కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి అదొక్క ఆప్షన్ మాత్రమే ఉంటుంది. బట్ ఆ ఒక్క ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత కూడా బ్యాక్టీరియా బ్రతికే ఉంది అంటే అది చాలా డేంజర్. అటువంటి బ్యాక్టీరియాస్ని కూడా ఈ ఏఎంఆర్ సంబంధించిన బ్యాక్టీరియాస్ని మనం జనరల్గా సూపర్ బగ్స్ అని అంటారు. క్లియర్? సూపర్ బగ్స్ అంటే ఈ బగ్స్ అనేవి ఎంత సూపర్గా ఫైటింగ్ చేస్తున్నాయి అంటే మన డ్రగ్స్ మెకానిజం అనేది ఏమాత్రం కూడా దాని దగ్గర సరిపోవడం లేదు. క్లియర్? సో ప్రెజెంట్ యాంటీబయోటిక్స్లో ఉన్న ప్రాబ్లమే ఈ సూపర్ బగ్స్. క్లియర్? సో అటువంటి ఈ ప్రాబ్లమ్ని కొత్త ఇన్నోవేషన్తో కనుక్కోవాలి అని ఆథర్ చెప్తున్నారనమాట. ఇతను ఏమంటున్నారు, స్టార్టింగ్ ఈవెన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా కనిపెట్టినప్పుడు చెప్పారు ఏంటి, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈజీగా యాంటీబయోటిక్స్ కొనుక్కొని ఇంట్లోనే వేసుకునే పరిస్థితి వస్తుంది. సో అటువంటి టైంలో ఈ డిసీజెస్ అనేవి ఓవర్ ఎక్స్పోజ్ అవ్వడం వలన రెసిస్టెంట్గా తయారవుతాయి.
అవి రెసిస్టెంట్గా ఎప్పుడైతే తయారవుతాయో వాటిని సూపర్ బగ్స్ అంటాము. వాటిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం అని ముందుగానే అనుకున్నారనమాట. క్లియర్? సో అలానే ఈరోజు మనం రెక్లెస్గా ఈ ట్యాబ్లెట్స్ కానీ యూస్ చేయడం వలన కొత్త కొత్త బ్యాక్టీరియాస్, కొత్త కొత్త వైరసెస్, కొత్త కొత్త ఫంగస్, పారాసైట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవి ఈ డ్రగ్స్ నుంచి తట్టుకోగలుగుతున్నాయి. క్లియర్? ఈ డ్రగ్స్ నుంచి ఇవి తట్టుకోగలుగుతున్నాయి అనమాట. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక హెల్త్కి వచ్చిన క్రైసిస్. దీన్ని ఒక హెల్త్ క్రైసిస్ అని అంటారు. ఎందుకు? హ్యూమన్ బీయింగ్ యొక్క హెల్త్ అనేది దీని వలన తగ్గిపోతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? చూడండి ఒకసారి. ఇంకా అవి డ్రగ్స్ రెసిస్టెంట్ అయిపోతే ఈ సూపర్ బగ్స్ అనేవి ప్రపంచం మొత్తం కూడా పాకుతాయి. సో ఈ సూపర్ బగ్స్ ప్రపంచం అంతా పాకితే చాలామంది చనిపోవడం జరుగుతుంది. క్లియర్? సో అటువంటి ఈ యాంటీ మైక్రోబియల్ సూపర్ బగ్స్ని కంట్రోల్ చేయాలి అంటే మనం మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ తీసుకోవాలి. సార్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే ఏంటి అంటే కేవలం ఒక్క రెస్పాన్స్ నీ దగ్గర ఉంటే సరిపోదమ్మా. నీ దగ్గర అట్లీస్ట్ 2 to 3 రెస్పాన్సెస్ ఉండాలి. క్లియర్? అంటే ఒకేసారి అటాక్ చేస్తే సరిపోదు. 3 స్పాట్స్లో మనం వేరే వేరే విధంగా వీటి సొల్యూషన్స్ కనుక్కోవాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? లైఫ్ సేవింగ్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం మొత్తం యాక్సెస్ అవ్వాలి. అండ్ ఆ తర్వాత డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా డయాగ్నైజ్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఏం చెప్తున్నారు? ఏ ప్లేసెస్లో అయితే యాంటీ మైక్రోబియల్స్ అంటే యాంటీబయోటిక్స్ చేరువలో లేవో అక్కడ యాంటీబయోటిక్స్ అనేవి యాక్సెస్ పెంచాలి. క్లియర్? యాంటీబయోటిక్స్ యాక్సెస్ లైక్ పూర్ కంట్రీస్కి పంపించాలి. అండ్ ఆ తర్వాత బెటర్ డయాగ్నోస్టిక్ స్కిల్స్ పెంచుకోవాలి. డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటమ్మా? డిసీజ్, ఈ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి రావడం వలన ఇది రెసిస్టెంట్గా తయారైంది. సో అవి కరెక్ట్గా డయాగ్నైజ్ చేసుకోవాలన్నమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఓకే మనం సర్వేలెన్స్ మెకానిజం అనేది చాలా రోబస్ట్గా ఉంచాలి. సర్వేలెన్స్ మెకానిజం అనేది రోబస్ట్. సర్వేలెన్స్ అంటే ఏంటి? నిఘా అన్నమాట. సర్వేలెన్స్ అంటే నిఘా ఉంచడం, మొత్తం చెక్ చేయడం. రోబస్ట్గా అంటే పటిష్టంగా ఉంచడం. అంటే నిఘా సంస్థని పటిష్టంగా ఉంచి ప్రతి చోట కూడా డ్రగ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఓవరాల్గా ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఆ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. క్లియర్? అయితే సార్ డ్రగ్స్ తయారు చేయొచ్చు కదా, దాంతో ప్రాబ్లం ఏముంది అంటే ఏఎంఆర్ని కంట్రోల్ చేసే డ్రగ్స్ తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నది సరిపోదు, చాలా ఎక్కువ ఉండాలి. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇది చాలా టైం కన్జ్యూమింగ్. అంత ఈజీగా ఇవి తయారు చేయలేమ్మా. ఇది చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయగలం. సో ఇవి టైం కన్జ్యూమింగ్ అండ్ దే ఆర్ మనీ డిమాండెడ్. అంటే జనరల్గా చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? బట్ అయినప్పటికీ కూడా ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ ఉంటారో వాళ్ళు మిగిలిన కంట్రీస్తో ఇన్నోవేషన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని అంటున్నారనమాట. జనరల్గా ఏఎంఆర్స్ అనేవి ఏ లెవెల్లో ఉన్నాయో డేటా చెప్తున్నారు చూడమ్మా. జనరల్గా ఏఎంఆర్స్ ఇండియాలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే జనరల్గా గ్లోబ్ మొత్తం కూడా 2019లో డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్ దాదాపుగా 1.27 అంటే 13 లక్షల మందిని కేవలం ఈ సూపర్ బగ్స్ చంపేశాయి. అంటే ఇది ఈవెన్ హెచ్ఐవి కానీ మలేరియా వల్ల కూడా ప్రపంచంలో ఇంతమంది చనిపోవడం లేదు. కేవలం ఒక మెడిసిన్కి తట్టుకోలేక ఒక డ్రగ్ అనేది బాగా పెరగడంతో దాన్ని కంట్రోల్ చేయలేక ఇంతమంది వరల్డ్లో చనిపోతున్నారు అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ వార్న్ కూడా చేస్తున్నారు 2050 కల్లా ఈ నెంబర్ ఈ 13 లక్షలకు కూడా ఎంతవరకు అవ్వచ్చు అంటే
10 మిలియన్ అవ్వచ్చు. అంటే 1 కోటి మంది దాకా 2050 కల్లా చనిపోయే ప్రమాదం ఉంటుంది మనం ఈ డ్రగ్స్ని చాలా వేగంగా కంట్రోల్ చేయకపోతే అండ్ ఈ డ్రగ్స్ని ఎఫిషియన్సీ పెంచకపోతే. సో అందుకే ఏమంటున్నారు, వీటిని మీరు నీట్గా డయాగ్నైజ్ చేయండి. డయాగ్నైజ్ చేస్తే దాని కాజ్ ఎక్కడుందో తెలిస్తే, ఎందుకు ఇవి ఇలా తయారవుతున్నాయో తెలిస్తే వాటిని కంట్రోల్ చేసే కెపాసిటీ మనకి ఉంటుంది. సో డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. అండ్ యాంటీబయోటిక్ డిస్కవరీ మీద ఎక్కువ ఫోకస్గా ఉండాలి అని అంటున్నారు. ఏంటది? యాంటీబయోటిక్స్ అంటే కొత్త డ్రగ్స్ అనేవి మనం తయారు చేసుకోవాలి. క్లియర్? యాంటీబయోటిక్స్ డిస్కవరీ, వీటిని ఏ విధంగా ఈ డ్రగ్స్ని ఆర్ ఈ యాంటీబయోటిక్స్ని ఈ ట్యాబ్లెట్స్ని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ద కన్జంప్షన్ ఆఫ్ యాంటీబయోటిక్స్. లైక్ వీటి నేమ్స్ గుర్తుంచుకున్నామా, ఇవన్నీ కూడా యాంటీబయోటిక్స్ అనమాట. క్లియర్? బ్యాక్టీరియాని కిల్ చేసే డ్రగ్స్ ఇవి. సెఫ్లోసోఫోరిన్స్. క్లియర్? అండ్ ఆ తర్వాత ఈ నేమ్స్ జనరల్గానే క్వినోలోన్స్ అండ్ మ్యాక్రోలైడ్స్. యాజ్ ఆఫ్ నౌ ఇవి బాగా యూజ్ చేస్తున్నవన్నమాట. ఎక్కడ? లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో. క్లియర్? అయితే ఇవి మాత్రమే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. కొత్త యాంటీబయోటిక్స్ అనేవి లేవు. సో డ్రగ్స్ ఇప్పుడు ఒక బ్యాక్టీరియా అటాక్ చేసిందంటే ఈ బ్యాక్టీరియాకి ఈ డ్రగ్ యూజ్ చేసినా అది బతుకుతుంది, ఈ డ్రగ్ యూజ్ చేసినా బతుకుతుంది, ఈ డ్రగ్ యూజ్ చేసినా బతుకుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ మూడిటికి కూడా ఇది బాగా రెసిస్టెంట్ అయిపోయిందనమాట. ఆ పాత డ్రగ్స్తో ఇది అంత ఏమీ దీనికి అంత ప్రాబ్లమ్స్ అనేవి బ్యాక్టీరియాకి క్రియేట్ అవ్వడం లేదు. బట్ మన దగ్గర కొత్తవి లేవు. సో దీంతో చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇతను ఏమంటున్నారు, ఈ డిస్కవరీ అనేది మనం ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ వాటితో పాటు CSIR. క్లియర్? సో అయితే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ కౌన్సిల్ ఆఫ్ అండ్ DBT డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొంతమంది మిక్సప్ అయి వాళ్ళందరూ కలిపి కట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఇది ఒక టైం కన్జ్యూమింగ్ అండ్ మనీ కన్జ్యూమింగ్ ప్రాబ్లం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫండ్స్ని పూలప్ చేయాలి అని చేస్తున్నారనమాట. క్లియర్? సో ఇంటర్నేషనల్ లెవెల్గా మనీ మనం సేకరించి దాన్ని మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టాలి అని చెప్తున్నారు. ఇండియా అనేది ఎమర్జింగ్ పాండమిక్ అయిపోయిందమ్మా. AMR క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అయిపోయింది ఇండియా. అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో వీటిని మనం కంట్రోల్ చేయాలి అంటే మనం ఆ ఫార్మాసిటికల్స్కి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టుకోవాలి అని చూసుకోవాలి. వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో పార్ట్నర్షిప్ తీసుకొని రాగలిగితే వాళ్ళు ఇన్నోవేషన్స్ అనేవి చేస్తారు. సో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆ ఇన్నోవేషన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్ అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అందుకని ఆర్టికల్ కూడా నీట్గా చెప్పడం జరిగింది. చూసారు కదమ్మా ఆర్టికల్ స్టార్టింగ్ కూడా ఏమిస్తున్నాడు, ఈ యాంటీబయోటిక్స్ని ఇంప్రూవ్ చేయాలి అంటే కొత్త ఇన్నోవేషన్స్తో కొత్తవి డ్రగ్స్ రావాలి. క్లియర్? సో అది కూడా ఎటువంటి డేంజరస్ ఎఫెక్ట్ లేకుండా మన బాడీకి ఆ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి మనం ఆ యాంటీబయోటిక్స్ కొత్తవి ఇన్నోవేషన్ మెథడ్స్లో తీసుకొని రావాలి అంటున్నారు. ద టైమ్ ఈజ్ అప్, వీ హ్యావ్ టు యాక్ట్ అని ఇతని ఉద్దేశం. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇక్కడ రష్యా బ్లాక్స్ అగ్రిమెంట్ ఆన్ UN న్యూక్లియర్ ట్రీటీ అని అంటున్నారు. ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ట్రీటీ అంటే ఏంటో మీకు తెలియాలి. చూడమ్మా, జనరల్గా మనం న్యూక్లియర్ కెపాసిటీని యూజ్ చేసుకొని ఈ న్యూక్లియర్ టెక్నాలజీతో వెపన్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఆ వెపన్స్ అనేవి హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్టెన్స్కి చాలా డేంజర్ అన్నమాట. అంటే న్యూక్లియర్ వెపన్స్ వలన ఎక్కువ మంది ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్యూచర్లో ఏమంటున్నారు, World War III అలాంటివి రావచ్చు.
బట్ వరల్డ్ వార్ 3 వచ్చింది అంటే చాలామంది చనిపోయే ప్రాబ్లం ఉంటుంది. హ్యూమన్స్ ఎంతవరకు చూడని విధ్వంసాన్ని వరల్డ్ వార్ 3 వల్ల చూస్తారు. ఎందుకు అంటే వరల్డ్ వార్ 3లో చాలామంది న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే కొన్ని కంట్రీస్ మొత్తం కూడా చనిపోయే ప్రమాదం ఉన్నది. క్లియర్. సో అందుకనే ఇటువంటి న్యూక్లియర్ వెపన్స్ అనేవి కంట్రోల్ చేయడాన్ని మనం ఏమంటాము? కంట్రోలింగ్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాము. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అనే నాలెడ్జ్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ చేయడాన్ని న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాము. క్లియర్. సో న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాం. అయితే ఒక్కసారి చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు, పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ కంట్రీ, అవునా? అయితే దీనికి ఆ టెక్నాలజీ అనేది చైనా నుంచే అన్అఫీషియల్గా వచ్చింది అని అందరికీ తెలుసు. ఇలా వెళ్ళిన దాన్ని న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాం. అండ్ టేక్ ఇండియా కూడా ఒక న్యూక్లియర్ కంట్రీ. క్లియర్. బట్ ఇండియా ఏమాత్రం కూడా ఎవరి మీద ఆధారపడకుండా తనంతట తానుగా న్యూక్లియర్ వెపన్స్ అనేవి నేషనల్ సెక్యూరిటీ గురించి తయారు చేసుకున్నది. క్లియర్. ఇండియా న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది వేరే కంట్రీ మీద ఆధిపత్యం చెలాయించడానికి కాదు, తన సొంత సెక్యూరిటీ గురించి. ఎందుకు? ఒకవైపు చైనాకి న్యూక్లియర్ వెపన్ ఉంది అన్న ఉద్దేశంతో ఇండియా కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసింది. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ కూడా వెంటనే తయారు చేసుకుంది. అండ్ ఇండియాకి మరొక ఆప్షన్ లేదు, పక్కన 2 న్యూక్లియర్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇండియా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్లియర్. సో ప్రొలిఫరేషన్ అంటే అర్థమైంది కదమ్మా. ప్రొలిఫరేషన్ అంటే న్యూక్లియర్ వెపన్ యొక్క టెక్నాలజీ ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి వెళ్తే మనం న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అని అంటాము. క్లియర్. అర్థమైంది కదమ్మా. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటే ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ వలన ఏమవుతుంది? చిన్న కంట్రీస్కి కూడా న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళిపోతున్నాయి. వాట్ ఇఫ్ ఇటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఒక టెర్రరిస్ట్ చేతుల్లో పడింది అంటే ఇంకా ప్రపంచం పరిస్థితి ఏంటి? అవునా? సో అలాంటివి ఆలోచించాలి. కాబట్టి ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ తగ్గాలి అని ఎన్పిటి ట్రీటీ అనేది 1970లో తీసుకొని రావడం జరిగిందమ్మా. ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది వేరే కంట్రీస్కి వెళ్ళనివ్వబోము అని చెప్తున్నారు. అయితే ఇందులో క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటని? దెర్ ఆర్ 2 types ఆఫ్ కంట్రీస్. ఏంటి? న్యూక్లియర్ పవర్ని నీట్గా న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని అంటాం. ఈ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అనేవి P5 కంట్రీస్ మాత్రమే. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న యుఎస్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ కేవలం ఈ 5 కంట్రీస్ మాత్రమే, పర్మనెంట్ 5 కంట్రీస్ మాత్రమే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని అంటాము. క్లియర్. సో అయితే కేవలం వరల్డ్ లెవెల్లో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఈ కంట్రీస్ దగ్గర మాత్రమే ఉండాలి. వేరే కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు. అండ్ న్యూక్లియర్ నాలెడ్జ్ అనేది కూడా ప్రొలిఫరేట్ అవ్వకూడదు అని తీసుకుంటున్నారనమాట. అయితే ఈ ట్రీటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే డిజార్మమెంట్. సార్ డిజార్మమెంట్ అంటే ఏంటి? డిజార్మమెంట్ అంటే ఏదైతే నీ దగ్గర వెపన్స్ ఉంటాయో వాటిని డెస్ట్రాయ్ చేస్తే డిజార్మమెంట్ అని అంటాం. నీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ని నువ్వు డెస్ట్రాయ్ చేసేస్తే అండ్ న్యూక్లియర్ ఎనర్జీని వెపన్ కింద తయారు చేయడం కాకుండా నువ్వు న్యూక్లియర్ ఎనర్జీని ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకో, అప్పుడు మంచిది కదా అని చూస్తాం. అయితే ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ. క్లియర్. నాట్ ఏ సిగ్నేటరీ. ఇండియా దీనికి సైన్ చేయలేదు. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ సైన్ చేయలేదు, ఇజ్రాయిల్ సైన్ చేయలేదు, అండ్ నార్త్ కొరియా కూడా సైన్ చేయలేదు. క్లియర్. ఇండియా ఎందుకు సైన్ చేయలేదంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్
హ్యావ్ నాట్స్ ఇద్దరిని వేరువేరుగా చూస్తుంది. హ్యావ్ నాట్స్ని తక్కువ చేస్తూ కేవలం వాళ్ళ 5 దగ్గరే ఉంటుందంట. అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా పక్కన 2 కంట్రీస్ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్తో. ఇండియా అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ఇవి ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ని ఉంచుకుంటుంది. దాన్ని మనం మెయింటైన్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా జనరల్గా ఈ ప్రొలిఫరేషన్లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఆపేయాలంటున్నారు. అయితే పాకిస్తాన్ ఆపదు, చైనా దగ్గర కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ ట్రీటీలో భాగం కాను అని చెప్తుందన్నమాట. క్లియర్? సో అయితే దీన్ని నేను సైన్ చెయ్యను అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఇండియా ఎప్పుడూ కూడా ఈ ఎన్పిటిని ఒక డిస్క్రిమినేటరీగా చూస్తుంది. అంటే వివక్షత ఎవరికాసి చూపిస్తుంది? వెస్టర్న్ కంట్రీస్ హ్యాపీగా వాళ్ళు సేఫ్గా న్యూక్లియర్ వెపన్స్ ఉంచుకున్నారు, బట్ ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ తినికి లేదు. సో అందుకని వీటిని ఒప్పుకోనని చెప్పింది. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కంప్లీట్ డిజార్మమెంట్కి నేను సపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కూడా తన దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. బట్ ఓన్లీ కండిషన్ ఏంటి అంటే ఈవెన్ P5 పర్మనెంట్ 5 కంట్రీస్తో పాటు ప్రతి కంట్రీ కూడా చేస్తుంది అంటే వెపన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది అంటే నేను కూడా ఖచ్చితంగా చేస్తాను అని ఇండియా సపోర్ట్ చేస్తుంది అనమాట. క్లియర్? సో అర్థమైంది కదా. అయితే ఈ ఎన్పిటి ట్రీటీ వచ్చి 50 ఇయర్స్ అయింది కాబట్టి దీంట్లో కొన్ని చేంజెస్ చేద్దాము అని తీసుకొచ్చారు. బట్ అటువంటి యుఎన్ న్యూక్లియర్ ట్రీటీని లాస్ట్లో ఇండియా బ్లాక్ చేసింది అని అంటున్నారనమాట. క్లియర్? సో ఇండియా ఎందుకు రష్యా బ్లాక్ చేసింది, సారీ అమ్మ, ఇండియా కాదు, దట్ ఈస్ రష్యా బ్లాక్ చేసింది. అయితే రష్యా ఎందుకు బ్లాక్ చేసింది అనేది పూర్తి డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు. బట్ జనరల్గా ఏం చూస్తాం, ఈ టైంలో చాలా ఎక్కువ శాతం రష్యా ఉక్రెయిన్ వార్ మీద ఉన్నది కాబట్టి ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒకవేళ ట్రీటీ ప్రకారం P5 కంట్రీస్ వాళ్ళ కెపాసిటీ తగ్గించుకోవాలనుకున్నా అలాంటివి ఏం తీసుకొచ్చినా మళ్ళా ప్రాబ్లం అన్న ఉద్దేశంతో రష్యా ఈ కొత్త ట్రీటీని అగ్రీ చేయడం లేదు అని చూస్తాం. ఓకేనా? ఇదే అమ్మ ఆర్టికల్, జాగ్రత్తగా చూసాం కదా. ఎస్, ఇక్కడ చూడమ్మా, కొత్త బ్యాచ్ అనేది మనం 1 అక్టోబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ ఛాన్స్ అమ్మ, ఇక్కడ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది ఆప్షనల్స్, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కేవలం ఆఫర్ 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అయితే ఇక్కడ 31 ఆగస్ట్ నుంచి 27,000కి వెళ్తుందమ్మా. ఈ 22,500 అనేది అప్ ఫ్రంట్, అంటే సింగిల్ పేమెంట్లో మీరు ఇది పే చేస్తే మీకు ఇది లభిస్తుంది అన్నమాట. ఫైన్. అండ్ అదే అప్ ఫ్రంట్ 31 ఆగస్ట్ తర్వాత 27,000కి వెళ్ళిపోతుంది. క్లియర్? అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్న అమౌంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు జాయిన్ ఇన్ దిస్. సో వెంటనే కాల్ చేయండి 7893899553. అండ్ మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, మనం ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, PSIR, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్? సో మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫైన్. ఎస్, అండ్ అదే కాదమ్మా, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది మనకి. క్లియర్? టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ us. UPSC ఆప్షనల్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ PSIR, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అనేవి ఉంటాయి. క్లియర్? సో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మనకు ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ కంపల్సరీగా జరుగుతుంది అండ్ టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే
రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. క్లియర్? అండ్ ఫీజు అనేది చూడండి కేవలం 10,000 రూపీస్కే ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు రెగ్యులర్గా ఆన్సర్ వేస్తూ ఇది ఒక మంచి స్కిల్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. క్లియర్? మీకు ఒక స్కిల్ బిల్డింగ్. క్లియర్? సో మీకు ఈ షెడ్యూల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 మీరు వెంటనే ఇక్కడ కాల్ చేయొచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఫైన్? ఎస్. సో మీకు కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్స్ ఉంటాయి, అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఫైన్? సో మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. సో ఒక్కసారి నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. సింగిల్ బ్రాండ్ టు హెల్ప్ కట్ ఫర్టిలైజర్స్ కాస్ట్. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS3 ఎకానమీలో మనకి అగ్రికల్చర్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుందమ్మా. మీకు ఎక్కువ శాతం మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఈ అగ్రికల్చర్ టాపిక్ నుంచే రావడం జరుగుతుంది. క్లియర్? సో ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడమ్మా. అయితే అగ్రికల్చర్లో మనం ఏం యూజ్ చేస్తాము? ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తాం. అవునా? సో ఫెర్టిలైజర్స్ ఏంటమ్మా? ఫెర్టిలైజర్స్ ఆర్ న్యూట్రియంట్ సపోర్ట్స్. క్లియర్? ప్లాంట్ గ్రో అవ్వడానికి న్యూట్రియంట్స్ అనేవి కావాలి. ఆ న్యూట్రియంట్స్ని ఈ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తాయి. అవునా? ఎస్, ఎరువులు అని అంటాం. క్లియర్? సో ఆ ఎరువులు ఇండియాలో ఫెర్టిలైజర్స్ని ఏమంటాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా యూజ్ చేస్తాము మ్యాండేటరీగా. అండ్ ఆ తర్వాత గుర్తుంచుకున్నామా, దీన్ని DAP అని అంటాం. DAP అంటే డై అమోనియం ఫాస్ఫేట్. క్లియర్? డై అమోనియం ఫాస్ఫేట్ అని అంటాం. అండ్ ఆ తర్వాత మనం MOP అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి గుర్తుంచుకోవాలమ్మా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి ఖచ్చితంగా ఇండియాలో ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేస్తున్నాం? యూరియా, DAP, MOP. యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. క్లియర్? సో అయితే ఈ మూడు కూడా ఫర్టిలైజర్స్ కింద. ఒక ప్లాంట్కి పొటాషియం చాలా ఇంపార్టెంట్, ఒక ప్లాంట్కి ఫాస్ఫేట్ చాలా ఇంపార్టెంట్, అండ్ యూరియా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం యూరియా యూజ్ చేస్తాం. అయితే గవర్నమెంట్ ఇనీషియల్గా ఈ మూడిటి మీద కూడా సబ్సిడీ ఇచ్చేదమ్మా. ఈ మూడిటి మీద కూడా చాలా ఎక్కువ సబ్సిడీ ఇచ్చేది. బట్ ఆ సబ్సిడీ బిల్ అనేది ఎక్కువ అవుతుందని కేవలం యూరియాని మాత్రమే ఉంచి వీటి ప్రైసెస్ అనేవి డీకంట్రోల్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీకు ఈ టర్మ్స్ అన్నీ కూడా అర్థం కావాలి. జనరల్గా చూడమ్మా, దెర్ ఈజ్ వన్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ డీకంట్రోలింగ్. డీకంట్రోలింగ్ అంటే ప్రైస్ ఎంత ఉన్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోదు. అది కాకుండా కంట్రోల్డ్ ప్రైసింగ్ అని అంటాం. కంట్రోల్డ్ ప్రైసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, ఒక యూరియా బ్యాగ్ అనేది ఖచ్చితంగా 500 రూపీస్కే ఫార్మర్ కొంటాడు అని. అయితే ఈ యూరియా తయారు చేయడానికి ఒక 1000 రూపీస్ అయిందనుకోండి, సార్ మిగిలిన 500 రూపీస్ ఎవరు పే చేస్తారు? ఇది గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది ఫిక్స్డ్ కాదమ్మా. ఒకవేళ ప్రైస్ అనేది 1200 అయ్యిందనుకోండి, అప్పటికీ ఫార్మర్ 500 పే చేస్తారు. ఆ రిమైనింగ్ 700 క్లియర్ 700 అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. అదే ఇది 1500 అయ్యింది అనుకోండమ్మా, అప్పుడు గవర్నమెంట్ 1000 రూపీస్ పే చేస్తుంది. ఫార్మర్ మాత్రం ఎప్పటికీ 500 రూపీస్ బ్యాకే కొంటాడు. దీన్నే కంట్రోల్డ్ ప్రైస్ అని అంటాము. ఇనీషియల్గా ఈ మూడు కూడా కంట్రోల్డ్ ప్రైసింగ్లో ఉండేవి. బట్ గవర్నమెంట్ యూరియాని మాత్రం ఉంచి DAPని, MOPని ఈ కంట్రోల్డ్ ప్రైస్ నుంచి తీసి డీకంట్రోల్డ్లో, అంటే మార్కెట్ దానికి అనుగుణంగా విధి వెళ్తుంది. క్లియర్? సో అది ఎప్పుడు తీశారు? 2010లోనమ్మా గవర్నమెంట్ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. 2010 దాన్నే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే
ఇప్పటికీ కూడా గవర్నమెంట్ యూరియాకి సబ్సిడీ అనేది అన్లిమిటెడ్లో ఇస్తుంది, దాని ప్రైస్ని కంట్రోల్డ్లో ఉంచింది. బట్ డిఏపికి ఎంఓపికి ఏం చేస్తారు ఒకసారి చూడండి. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్, అంటే ఇందులో ఎక్కువ శాతం ఫాస్ఫేట్ ఉంటుంది. అలా అని కేవలం 100% ఫాస్ఫేట్ కాదు. క్లియర్? సో అయితే ఇక్కడ ఇప్పుడు చూడండి, యూరియా మీరు తీసుకున్నారనుకోండి, యూరియాలో నైట్రోజన్ ఉంటుంది, టోటల్గా నైట్రోజనే ఉంటుంది, అవునా? బట్ డై అమోనియం ఫాస్ఫేట్లో 50% ఫాస్ఫేట్ ఉంటుంది అండ్ మిగిలినవి సమ్ అదర్ ఐటమ్స్ కూడా కలిపి ఉంటుంది. సో ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీలో ఎలా ఇస్తారు? కేవలం ఈ 50% ఫాస్ఫేట్కి మాత్రమే కొంత సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, పూర్తిగా కాదు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైసెస్ పెరిగితే వీటి ప్రైసెస్ పెరుగుతాయి. క్లియర్? అండ్ ఆ తర్వాత దట్ ఈజ్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో కూడా 30% ఆఫ్ పొటాష్ ఉంది అనుకోండి, మిగిలినవి అనుకోండి, కేవలం ఈ 30% వరకు మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. సో ఓవరాల్గా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి తప్ప మరీ అంత చేంజ్ రావు. ఇవి ఎప్పుడైతే మార్కెట్కి వదిలేసామో ఇది బేస్డ్ ఆన్ సప్లై డిమాండ్ వలన ప్రైసెస్ అనేవి నార్మల్గానే ఉన్నాయి. బట్ యూరియా, నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూరియాని ఇప్పటికీ కంట్రోల్ చేయడం వలన మ్యానుఫ్యాక్చరర్స్ గవర్నమెంటే పే చేస్తుంది కదా అని ప్రైసెస్ పెంచుకొని వెళ్ళిపోతున్నారు. బట్ డిఏపి, ఎంఓపి మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ మిగిలిన కంపెనీస్తో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రైసెస్ని తక్కువగానే ఉంచడం జరుగుతుంది. క్లియర్? బట్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకుంటున్నామమ్మా. ఈ టైంలో రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వడం వలన ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరిగిపోయాయి. ఎందుకు? వీటిని తయారు చేయాలి అంటే కొన్ని టైప్ ఆఫ్ బయోగ్యాసెస్ అనేవి కావాలి. రష్యా నుంచి గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోయింది కాబట్టి వీటి ప్రైసెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగింది. క్లియర్? సో మీరు 2010లో తీసుకొచ్చిన ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాంతో ప్రైసెస్ని డీకంట్రోల్ చేసేసారు. సబ్సిడీ కేవలం కొంత పర్సంటేజ్ మాత్రమే, కొంతవరకు మాత్రమే న్యూట్రియంట్ బేసిస్ మీద, అంటే 50% న్యూట్రియంటా 30% న్యూట్రియంటా ఎంత అనేది తెలీదు, అది చెక్ చేసుకొని మాత్రమే ఇస్తాడు. సో ప్రైసెస్ అనేవి మార్కెట్కి అనుగుణంగా ఉంటాయి. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో గ్యాస్ సప్లై లేకపోవడంతో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. క్లియర్? ఎస్. అయితే వీటి మీద గవర్నమెంట్ లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. క్లియర్? సో ఈ సిచ్యువేషన్ రాకముందు, రష్యన్ వార్ సిచ్యువేషన్ రాకముందు గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కూడా 70,000 నుంచి 80,000 crores దాకా ఫర్టిలైజర్ సబ్సిడీకి పెడుతుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైసెస్ పెరిగిపోయో ఇది 1.5 lakh crores దాటి వెళ్తుంది సబ్సిడీ అమౌంట్ అని గవర్నమెంట్ చెప్తుంది. అందుకనే అలా కాకుండా ఫర్టిలైజర్స్ కాస్ట్ అనేది తగ్గాలి అని గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా కంట్రీస్తో బెనిఫిట్ తెచ్చుకుంటుంది. బెనిఫిట్ అంటే ఏంటి? ఇక్కడ చాలా వరకు అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటుంది అనమాట. ఈ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే చేసుకుంటుందో కంటిన్యూస్గా ఫిక్స్డ్ ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా. సో ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే వస్తుందో ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి అని చెప్పేసి తీసుకుంటున్నారనమాట. క్లియర్? అర్థమైంది కదమ్మా. సో అందుకనే ఇక్కడ ఏమని ఇస్తున్నారు, సింగిల్ బ్రాండ్ ఫర్టిలైజర్స్ అంటే ఇక్కడ చాలా వరకు సౌదీ అరేబియన్ కంట్రీతో, క్లియర్? ఒకసారి చూడమ్మా, సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ చేసుకోవడం వలన వాళ్ళు ఇవి పంపిస్తారు అని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్? సో అందుకని చాలా ఈగర్గా మొత్తం కూడా 1 nation 1 fertilizer స్కీమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో ఏంటమ్మా అది? 1 nation 1 fertilizer
అంటే ఒక కంపెనీ నుంచి, ఒక కంట్రీ నుంచి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఇలానే వస్తుంది. అయితే దీన్ని బ్రాండింగ్ అనేది ప్రధాన్ మంత్రి భారతీయ జనుర్వారక్ పరియోజన, క్లియర్, జనుర్వారక్ పరియోజన అని అంటాం. దీన్ని ప్రమోషన్ చేస్తున్నారు. ఈ స్కీమ్ వలన ఏమవుతుందంట, వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ అవ్వడం వలన వేరే బ్రాండ్స్ గురించి ఫార్మర్స్ ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని ఎక్స్ట్రా ప్రైసెస్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం ఒకటే కేటగిరీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ దించామంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. క్లియర్, లాజిస్టిక్స్ కాస్ట్ ఏ విధంగా తగ్గుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఇండియా అనుకోండి, అయితే వీటి ప్రొడక్షన్ అక్కడక్కడ మార్కింగ్ పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుద్ది, 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 ఇక్కడ ఇలా పెట్టేస్తే ఎక్కడ ప్రొడక్షన్ సప్లై అనేది అక్కడికి వెళ్ళడంతో ఎక్కడా కూడా వేరే ప్లేస్ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందమ్మా? సో లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్కి వస్తామో ఇండియా మొత్తం కూడా ఒకటే టైప్ యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. సౌదీ అరేబియా నుంచి 2.5 మిలియన్ టన్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆర్డర్ పెట్టడం జరిగింది. 2.5 మిలియన్ టన్స్. సో దీంతో ఇది వస్తే మన ప్రైసెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ తగ్గడం వలన గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో ఈ భారత్ బ్రాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇది బెనిఫిట్ తీసుకువస్తుంది. నాట్ ఓన్లీ ఫార్మర్స్ కూడా ఏ ఫెర్టిలైజర్ సెలెక్ట్ చేసుకోవాలి అనే ప్రాబ్లం ఉండదు, వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా దానివల్ల వచ్చే కాస్ట్స్ అనేవి తగ్గుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇదొక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అమ్మ. ఇది GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. అయితే రీసెంట్గా ఇండియా కొత్త ట్యాంక్స్ని, కొత్త ఆర్మర్డ్ క్యారియర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తుంది. క్లియర్? సో అయితే బ్యాటిల్ ట్యాంక్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, ఇది జూమ్ చేస్తాను. దీన్నే మనం ట్యాంక్ అని అంటాం. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఈ అర్జున్ ట్యాంక్స్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇండియన్ ఆర్మీ ఈ అర్జున్ ట్యాంక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో అయితే మనం ఇది మాత్రమే కాదు, కొత్త న్యూ జనరేషన్ ట్యాంక్స్ కూడా, క్లియర్, వాటిని ఏమంటున్నారు? ఫ్యూచర్ ట్యాంక్స్. అంటే ఫ్యూచర్లో జరిగే వార్స్ని కొత్త టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తూ రాబోతున్న ట్యాంక్స్ని ఇంకా మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఫ్యూచర్ ట్యాంక్స్ అనేవి ఎప్పటికల్లా వస్తాయంట? 2030 కల్లా వస్తాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే చాలా వరకు ఈ ఇన్ఫాంట్రీ ఇండియాలో ఇలా వీటిని తయారు చేసేవి చాలా తక్కువ ఉన్నాయి. క్లియర్? సో అయితే మనం రష్యాతో కొలాబరేషన్తో చేస్తున్నామన్నమాట. క్లియర్? సో వాటి ప్రోటోటైప్స్ కానీ ప్రొడక్షన్ 2030 కల్లా అవుతుంది. అయితే మన ఇండియాలో అర్జున్ ట్యాంక్స్ ఉన్నాయి అండ్ రష్యాలో తయారైన T-72 ట్యాంక్స్ కానీ T-90 ట్యాంక్స్ కానీ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఈ T-72 T-90 ఎవరమ్మా? దీస్ ఆర్ రష్యన్ ట్యాంక్స్. ఇవి రష్యన్ ట్యాంక్స్ అనమాట. అయితే ఈ ట్యాంక్ అనేది బ్యాటిల్లో డామినెంట్గా యూజ్ అవుతుంది. వీటి వలన మనకి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. క్లియర్? అయితే మనం లాస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా ఈ T-72 ట్యాంక్స్నే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ T-72 ప్లేస్లో ఫ్యూచర్ రెడీ అయ్యే ట్యాంక్స్ 2030 కల్లా వస్తాయి. వాటిని అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామన్నమాట. క్లియర్? సో అందుకని ఇక్కడ చెప్తున్నారు ఈ ట్యాంక్స్ కానీ అండ్ ఆ తర్వాత సెకండ్ జనరేషన్ కొంకూర్స్ అయిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, అంటే ఎనిమీ
కంట్రీ యొక్క ట్యాంక్స్ని బ్రేక్ చేయడానికి మిసైల్స్ అనేవి లాంచ్ చేస్తాం. సో ఈ కన్కూర్స్ అనే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని కూడా మనం ప్రొక్యూర్ చేయాలి అంటున్నారు. క్లియర్. సో ఇవన్నీ కూడా, అండ్ ఇది మాత్రమే కాదు, డ్రోన్ టెక్నాలజీ కానీ ఎమ్యూనిషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం పెంచుకోవాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఇండియాలో ఇండిజీనియస్గా ప్రొడ్యూస్ అవుతున్న నాగ్ మిసైల్స్ ఉంటాయమ్మా. ఈ నాగ్ మిసైల్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఎక్కువ మన ఫోర్స్లో యూస్ చేయాలి. క్లియర్. ఇది 3rd జనరేషన్ నాగ్ మిసైల్స్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ మనకి అవసరం లేదు, బట్ ఈ నేమ్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలమ్మా. నాగ్ మిసైల్స్ అయినా T-72 ట్యాంక్స్ అనేవి రష్యా నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. క్లియర్. ఇవి ఇంపార్టెంట్, ఎగ్జామ్ వరకు కూడా ఇంపార్టెంట్. బోత్ మన ఆన్సర్ రైటింగ్లో కానీ ఈవెన్ ప్రిలిమ్స్లో కానీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎలానే అడుగుతాడు, నాగ్ మిసైల్ అనేది రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం. నో, ఇది ఒక ఇండిజీనియస్ అన్నమాట. క్లియర్. ఇండియాలో తయారు చేసిన మిసైల్ సిస్టమ్ ఇది. అండ్ కంకూర్స్ అనేవి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. ఎస్, ట్రూ స్టేట్మెంట్ అని చూస్తారు. అండ్ T-72 అనేది ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నాం. నో, అవి రష్యన్ ఆరిజిన్. మరి అర్జున్ ట్యాంక్స్ అనేవి ఇండియాలో ఇండిజీనియస్గా తయారు చేసినవి అనమాట. క్లియర్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. క్లియర్. ఎస్, ఇదమ్మా ఆర్టికల్. ఈ నేమ్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్. మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి. టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్, టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. మనకి ఇక్కడ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్. సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. ఈ ఆర్టికల్ చూడండి, పెగాసస్ మాల్వేర్ రిపోర్ట్లో క్లారిటీ ఉందా అని అడుగుతున్నారు. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, GS 2 పాలిటీలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. అయితే ఒక్కసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. మనం టెక్నికల్ డివైజెస్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూస్ చేస్తాం. బట్ ఇవి ఎప్పుడూ కూడా చాలాసార్లు మాల్వేర్కి అటాక్ అవుతాయి. మాల్వేర్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక బ్యాక్టీరియా, వైరస్ ఎలాగో ఒక టెక్నికల్ డివైస్కి ఒక మాల్వేర్ అటువంటిదే. క్లియర్. సో అటువంటి మాల్వేర్స్ని జనరల్గా అందులో ఉన్న టైప్నే స్పైవేర్ అని అంటాం. అంటే స్పైవేర్ అనేది ఒక టైప్ ఆఫ్ మాల్వేర్ అనమాట. స్పై అంటే ఏంటి, గూఢచర్యం అని అంటాం. అవునా. శత్రువు దగ్గర ఉండి అతని ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తే దాన్ని స్పై, గూఢచర్యం అని అంటాము. క్లియర్. సో అయితే ఈ స్పైవేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పైవేర్ వలన చాలామంది ఏం చేస్తారు, అన్అఫీషియల్గా ఆ పర్సన్స్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆర్ ఇంకే విధమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకుంటారు. అయితే రీసెంట్గా ఎలిగేషన్ వచ్చింది. ఏంటని,
యూకేలో న్యూస్ రిపోర్ట్స్లో వేయడం జరిగిందమ్మా. ఏంటని? ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలామంది మీద పెగాసస్ అనే స్పైవేర్ యూజ్ చేయడం జరుగుతుంది అని. అయితే ఈ పెగాసస్ అనేది ఇజ్రాయిల్లో ఒక కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అమ్మా. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. వీళ్ళు పెగాసస్ అనే స్పైవేర్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రపంచంలో చాలా కంట్రీస్కి ఇస్తున్నారు. ఈ ఇండియాలో కూడా ఇవ్వడం జరిగింది అని యూకేలో న్యూస్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. క్లియర్? ఇండియా గవర్నమెంట్ స్టార్టింగ్ నో ఇవంతా కూడా ఎలిగేషన్స్ అని చెప్పినా కూడా రిపోర్ట్స్ ఇంకా ఎక్కువ రావడంతో ఇండియాలో చాలామంది నిజంగా ఈ పెగాసిస్ యూజ్ చేశారా అని సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఎందుకు? ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులకి ఆపోజిట్గా దీన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ చాలామంది పొలిటీషియన్స్ మొబైల్స్లో పెగాసిస్ స్పైవేర్ ఉంది. అండ్ ఎవరైతే రైట్స్ యాక్టివిస్ట్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర అండ్ ఎన్జిఓస్ దగ్గర, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళ మొబైల్స్లో ఈ స్పైవేర్ అనేది పెట్టారు. అయితే పెగాసిస్కి ఒక కెపాసిటీ ఉందమ్మా. దాన్ని జీరో క్లిక్ అటాక్ అని అంటాం. జీరో క్లిక్ అంటే ఒక్కసారి చూడండి, పాతకాలంలో మన మొబైల్స్లో ఒక మాల్వేర్ ఎక్కాలి అనుకుంటే ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ పెడతారు. మీరు ఆ మెయిల్ని మెసేజ్ని క్లిక్ చేస్తే మాత్రమే ఆ వైరస్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది, లేదంటే అది డౌన్లోడ్ అవ్వదన్నమాట. క్లియర్? సో అందుకనే ఏం చేస్తున్నారు, చాలా వరకు మెయిల్స్లో మీకు ఎలాగా మీకు ₹1,00,00,000 వచ్చింది, 2 కోట్లు వచ్చింది అని చెప్తారు. అదంతా కూడా ఫాల్స్ న్యూస్. కేవలం ట్రూ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చూడాలి, అవునా? సో అయితే ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఇక్కడ పెగాసిస్లో మనం ముట్టుకోకుండా, ఒక మెయిల్ కూడా కనిపించకుండా, ఒక ఫోన్ మెసేజ్ కూడా కనిపించకుండా పెగాసిస్ని మన ఫోన్లో పెట్టడం జరుగుతుంది. అంత హై అడ్వాన్స్డ్ టెక్నాలజీయే ఈ జీరో క్లిక్ అటాక్ అని అంటాము. అంటే ఆ స్పైవేర్ మన మొబైల్లో ఉన్న మనకి ఏమాత్రం కూడా అనుమానం లేకుండా అది ఉంటుందన్నమాట. అంటే మనం సిస్టమ్ యూస్ చేస్తే రెగ్యులర్గా ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేస్తారు, బట్ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. దీన్ని ఏమంటాం, అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని యూజ్ చేసుకొని సర్వేలెన్స్ చేస్తుంది. సర్వేలెన్స్ అంటే ఏంటమ్మా, నిఘా పెంచడం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జర్నలిస్టుల మీద గవర్నమెంట్కి ఆపోజిట్గా ఆర్టికల్స్ ఎవరు రాస్తున్నారో వాళ్ళని చెక్ చేస్తున్నారు, పొలిటికల్ అపోజిషన్ని చెక్ చేస్తున్నారు, ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ మీరు చెక్ చేయడం వలన ఇండియాలో మీకు అపోజిషన్ లేకుండా చూస్తున్నారు. ఒక రైట్స్ యాక్టివిస్ట్ యొక్క మొబైల్ చెక్ చేయడం దేనికి అని చెప్తున్నారు. గవర్నమెంట్ మీద డౌట్ ఉంది అని సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో సుప్రీంకోర్టు ఏం చేసింది, డౌట్ మీద ఒక టెక్నికల్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. క్లియర్? సో ఆ టెక్నికల్ కమిటీ రీసెంట్గా ఏం చెప్పింది, రిపోర్ట్ సబ్మిట్ చేసిన దాంట్లో మేము 29 మొబైల్స్ చూసాం. 29 మొబైల్స్లో కేవలం 5 మొబైల్స్లో ఒక మాల్వేర్ అనేది చూసాం. బట్ అది పెగాసస్ అయితే మాత్రం కాదు అని చెప్తున్నారు. 5 మొబైల్స్లో మాల్వేర్స్ చెక్ చేసాం కానీ అవి పెగాసస్ కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఆర్టికల్లో ఇక్కడ అడుగుతున్నారు, ఆ టెక్నికల్ కమిటీ ఇంకేమైనా చెప్పిందా? ఆ టెక్నికల్ కమిటీ ఫారెన్సిక్ సైన్సెస్ అంతా కూడా చెక్ చేసి చాలా గ్రేట్ పర్సనల్స్ని సుప్రీంకోర్టు టెక్నికల్ కమిటీలో పెట్టింది. వాళ్ళందరూ కూడా ఒకటి మాత్రం చెప్పారు, ఏంటి రిపోర్ట్లో ఉందన్నమాట, గవర్నమెంట్ ఏమాత్రం కూడా సరిగ్గా సహకరించడం లేదు అని చెప్తున్నారు. బట్ జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, నో, మేము వాళ్ళకి మ్యాక్సిమం వీలైనంత వరకు హెల్ప్ చేసాము, సపోర్ట్ చేసాము అని చెప్తున్నారు. క్లియర్? సో అందుకని ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఇటువంటి సుప్రీంకోర్టు ఇంకా స్పీడప్ చేయమని చెప్పింది అన్నమాట. క్లియర్? సో ఇలా గవర్నమెంట్ చేయడం అనేది రాంగ్ అని అంటారు చాలామంది. క్లియర్? సో ఇలా చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇండియన్ డెమోక్రసీలో పోయే ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి
థ్రెట్ వస్తుంది అనుకుంటారో అప్పుడే ప్రజల మీద నిఘా పెంచాలి తప్ప, అంటే దేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ గురించి మాత్రమే యూజ్ చేయాలి తప్ప పర్సనల్గా పొలిటికల్ పార్టీ గురించి, పొలిటికల్ బెనిఫిట్ గురించి ఎటువంటి సర్వేలెన్స్ యూజ్ చేయకూడదు. క్లియర్? సో చాలా వరకు ఆ రిపోర్ట్స్లో వచ్చాయి, న్యూయార్క్ టైమ్స్లోని, యూకేలోని చాలా వరకు వచ్చాయి. ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ $2 బిలియన్ ఇచ్చి అన్అఫీషియల్గా ఎన్ఎస్ఓ గ్రూప్ దగ్గర ఈ పెగాసస్ అనే స్పైవేర్ని కొన్నది అని చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇదమ్మా ఆర్టికల్. మనం దీన్ని నీట్గా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. రైట్? ఎస్. సో అయితే ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్, ఒక కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ కూడా చూద్దాం. చూడండమ్మా మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ని, ఇంక్రీజ్డ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ షుడ్ నాట్ ఓన్లీ బ్రింగ్ additional income to farmers but also contribute to India's energy sector. Clear? సో ఇది 150 వర్డ్స్లో 10 మార్క్కి రాయండమ్మా. స్టార్టింగ్ చూసాం కదమ్మా, అగ్రికల్చరల్ ఎడిషనల్ ప్రొడక్షన్ అనేది ఫార్మర్స్కి ఎడిషనల్ ఇన్కమ్ మాత్రమే కాదు, ఇండియా యొక్క ఎనర్జీ సెక్టార్లో కూడా వాళ్ళ ఎక్సెస్ ప్రొడక్షన్ని యూస్ చేయాలి అని అన్నమాట. క్లియర్? సో నీట్గా ఇంట్రడక్షన్ పెట్టండి, బాడీ పెట్టండి, కన్క్లూషన్ రాయండి. ఓకేనా? ఎంసీక్యూ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కెన్ బి సాల్వ్డ్ త్రూ యాంటీబయోటిక్స్. క్లియర్? యాంటీబయోటిక్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే సాల్వ్ అవుతాయి. అండ్ పెన్సిలిన్ వాజ్ ది ఫస్ట్ యాంటీబయోటిక్ మెడిసిన్ and that was discovered from the fungus. So only one, only two, both, none. క్లియర్? సో జాగ్రత్తగా చూసారు కదమ్మా, నేను క్లియర్గా నీట్గా ఆర్టికల్లో కూడా చెప్పడం జరిగింది. మీరు మొత్తం పూర్తిగా విని ఉంటే దీని ఆన్సర్ అనేది మీరు హ్యాపీగా రాయగలరు అనమాట. క్లియర్? ఎస్. చూడమ్మా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్? 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్? సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.